కాశీ పేరు చెప్తే గంగా హారతి, అలాగే రాజమండ్రి పేరు చెబితే గోదావరి హారతి. చాలా ప్రతిష్టాకరంగా ఈ యొక్క కార్యక్రమాలు రెండు నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పుడు మనం రాజమండ్రి గోదావరి హారతికి ఏ మాత్రం నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనడానికి ఆధారాలను మీకు చూపించబోతున్నాను. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. తర్వాత మనందరూ కూడా ఒక విన్నపం ద్వారా మరో ద్వారా అయినా సరే ఈ గోదావరి హారతిని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం అనేది విఎస్బి టీవీ తరపున హృదయపూర్వక విన్నపం. ఇక విషయానికి వస్తే, ఇప్పుడు వరద గోదావరి వచ్చిన తర్వాత అక్కడెక్కడ ఖాళీ లేకపోవడంతో మెట్లపైనే హారతికి రెడీ చేస్తున్నారు. ఇదిగో ఆ దృశ్యం. ఇక్కడ మనం గమనించినట్టయితే ఆచ్ఛేదన అంటే పైన షెడ్ ఏమీ లేదు. ఒకవేళ వర్షం వస్తే పరిస్థితి ఏంటి? ఇదిగో హారతి ఇస్తున్నారు చూడండి, అక్కడే ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ముందు సర్దారు, ఇప్పుడు హారతి అనేది ఇస్తున్నారు. అసలు లెక్క ప్రకారం ఇక్కడ గోదావరి నిత్య హారతి అని బోర్డు పెట్టారు, ఒక లైటింగ్ కూడా పెట్టారు. ఇక్కడ ఇవ్వాల్సి ఉంది. అయితే గోదావరి రావడం వల్ల ఇదంతా మునిగిపోతుంది. మునిగిపోతే వీళ్ళ పరిస్థితి ఇలా గట్టు మీదకి వచ్చే హారతి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఒకసారి ఇది గమనించినట్టయితే ఇక్కడ ఒక షెడ్ ఉంది చూసారా? ఈ షెడ్ లో గోదావరి హారతి ఇవ్వడానికి అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ రేకుల షెడ్ పరిస్థితి ఒకసారి చూసినట్టయితే చెమ్మ చీకటి, ఒక్క లైట్ కూడా ఉండదు. పైగా వర్షం వస్తే రోడ్డు మీద నిలబడితే ఎంతో ఈ షెడ్ లో ఉన్న అదే పరిస్థితి. ఇక్కడ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో మీరే చూడండి. పై రేకులన్నీ కూడా పగిలిపోయి చాలా దారుణంగా వర్షం పడే పరిస్థితి. పైగా ఇక్కడ చెత్తా చెదారం ఎక్కువ ఉండడం వల్ల పాముల బెడద విపరీతంగా ఉన్నట్టుగా అక్కడ ఉండేవాళ్ళు, అక్కడ ఎక్కువగా సంచరించే వాళ్ళు చెబుతున్నారు. మరి పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు మా గోదావరిని డప్పాలు కొట్టుకునే వాళ్ళు, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అనేవాళ్ళు ఎవరైతే కావచ్చు, అనవసరం. ఇక్కడ ఏం చేశారు? గోదావరి హారతి విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నారు, ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు, ఎంత శ్రద్ధ తీసుకోబోతున్నారు అనేదే $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంగా గోదావరి మధ్యప్రదేశే అంటారు. గంగ తర్వాత గోదావరికే అంత ప్రాశస్యం ఉంది. అంత ప్రాశస్యం గల ఈ గోదావరి హారతిని ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు? పైగా అన్నవరం దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ హారతి అనేది జరుగుతుంది. లోకల్లో ఉన్న నాయకులు పట్టించుకుని ఇక్కడ హారతి ఇవ్వడానికి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఒక షెడ్ లాంటిది ఏర్పాటు చేస్తే గనక వాళ్ళు నిత్యం వారి కార్యక్రమాలు వారు సవ్యంగా నిర్వర్తించుకుంటారని గోదావరి ప్రేమికులు తెలియజేస్తున్నారు. ఇక్కడైతే మాత్రం వీళ్ళని అడిగినా సరే వామ్మో పెద్ద పెద్ద పాములు వస్తున్నాయి అనేది వీళ్ళని కూడా భయపడుతున్న విషయం. చూడండి ఎక్కడిస్తున్నారో హారతి. సో ప్రతి ఒక్కరూ స్పందించి ఈ విషయమై ప్రశ్నించాలని ప్రజలు కోరుతున్నారు. అదే విధంగా రుడా వారు అనేక రకాల జిమ్లు మరొకటి రకరకాల కార్యక్రమాలు చేశారు. రుడావారి పేరు మీదుగా ఈ గోదావరి హారతికి ఒక షెల్టర్ లాంటిది ఏర్పాటు చేసి అందులో చక్కటి లైటింగ్ ఏర్పాటు చేస్తే రుడా పేరుని కాపాడిన వారు అవుతారని, రుడా పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని ప్రజలు చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే మన నగరపాలక సంస్థ వారు చేస్తాం అంటున్నారు, లేదా చేస్తారు అంటున్నారు. వాళ్ళు ఎవరూ చేయడం లేదు. సో ఈ యొక్క గోదావరి హారతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, రుడావారు ముందుకు రావాలని, లేదా ఓఎన్జీసీ వారైనా సరే ముందుకు వచ్చి ఒక షెడ్ ఏర్పాటు చేయడం ద్వారా ఒక మంచి జరుగుతుందని, వీక్షకులకు ఆనందం కలుగుతుందని, నిత్యం వేలాది మంది వచ్చిపోయే ఈ యొక్క ప్రదేశంలో ఒక మంచి చేసిన వారు అవుతారని ప్రజలు చెప్పుకొస్తున్నారు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.